సార్ నమస్తే అండి. నమస్తే. 'సుకుమారి' అనే సినిమా రిలీజ్ అయింది. 'తిరువీరు' గారు, అలానే ఐశ్వర్య రాజేష్ గారు ఆ సినిమాలో ప్రధాన పాత్రధారులు. నచ్చిందా మీకు సినిమా? ఎలా ఉంది? అంటే మంచి పాయింటే తీసుకున్నాడాయన. మంచి పాయింట్ సెన్సిబుల్‌గా తీయగలిగినటువంటి ఎంటర్‌టైనింగ్‌గా, సెన్సిబుల్‌గా తీయగలిగినటువంటి టాపిక్ తీసుకున్నాడు డైరెక్టర్ గారు 'దర్శన్'. కాకపోతే దాన్ని ఎగ్జిక్యూట్ చేసిన పద్ధతి ఇబ్బందికరంగా మారింది. అంటే ప్రేక్షకులకి చాలా అలవాటైనటువంటి చాలా సన్నివేశాలు నడిచినాయి సినిమాలో. అలా కాకుండా తీసుకున్న లైన్ ఎంత ఫ్రెష్‌గా ఉందో, వాళ్ళు అల్లుకున్న కథ కూడా అంతే ఫ్రెష్‌గా ఉండుండాలి. ఆ టెంప్లెట్ కూడా అంతే ఫ్రెష్‌గా ఉండుంటే గనక డెఫినెట్‌గా ఇది జనాలకి కనెక్ట్ అయ్యే సినిమా అయ్యుండేది. హ్మ్. కానీ పాయింట్ కొత్తదే. అంటే ప్రేమించే పరిస్థితి ఉంటే సుకుమారిగా కనిపిస్తుందావిడ. ఇక్కడ ప్రేమ లేదు అవతల మనిషిలో అంటే గనక ఇబ్బందికరంగా మారుతుంది. కాబట్టి ప్రేమ కొలమానం. అవతల వాళ్ళు ప్రేమిస్తే నేను ప్రేమిస్తాను. లేదంటే గనక వాళ్ళు ఎలాంటి నెగటివిటీ చూపిస్తున్నారో అదే నెగటివిటీ వాళ్ళకి కూడా రిఫ్లెక్ట్ అవుతుంది అనేది మంచి పాయింట్ అది. ఆ మంచి పాయింట్ దానికి ఒక మంచి ఎలిమెంట్ అనుకున్నారు. అంటే తన్ని ముట్టుకున్న తర్వాత షాక్ వస్తుంది. ఆ షాక్ ఎందుకు వస్తోంది అనే దాన్ని ప్రాపర్గానే ఎస్టాబ్లిష్ చేశారు. కానీ షాక్ రాకుండా ఉండటానికి ఏం చేయాలి అనే దాన్ని ఒక 2 డైలాగుల్లో తేల్చేశారు. అలా కాకుండా హ్మ్. దాని మీదే కథని కూర్చోబెట్టి నడిపి ఉంటే అది డెఫినెట్గా ఇంట్రెస్టింగ్గా మారేది, జనాలకి కనెక్ట్ అయ్యేది కూడా. అలా జరగలేదు సినిమాకి సంబంధించి. అదొక్కటి ఇబ్బంది పెట్టారు. ఆర్టిస్టుల పెర్ఫార్మెన్స్లు అందరివి బాగున్నాయి. కథ లైన్ ఏంటి సార్? అంటే లైన్ అదే నేను చెప్పాను కదా, ఇది ఒక అబ్బాయి ప్రేమించుకుంటారు. ఆ అమ్మాయి దగ్గర ఒక చిన్న ప్రాబ్లం ఉంటుంది. తను టచ్ చేస్తే షాకులు కొడుతూ ఉంటాయి ఎవరికైనా. ఎవరికైనా. ఆ, కానీ షాకులు కొట్టని పరిస్థితి కూడా ఉంటుంది. ఆ షాకులు కొట్టకపోవడానికి రీజన్ ఏంటంటే అవతల వాళ్ళకి ఈ అమ్మాయి మీద నిజాయితీతో కూడినటువంటి ప్రేమ ఉంటే ఆ ఇబ్బంది ఉండదు. హుహు. అవతల వాళ్ళు షాక్ కొట్టిందంటే అవతల వాళ్ళు వేరే పద్ధతిలో ఆలోచిస్తున్నారు అని అర్థం. దాని మీద బాగా రాసుకోవచ్చు. ఈ గందరగోళానికంటే కూడా ఇంకొంచెం బెటర్గా సెన్సిబుల్ సీన్లు అల్లుకోవచ్చు. అది జరగలేదు. ఆ టెంప్లెట్లోనే ప్రాబ్లం ఉంది. హ్మ్. అంటే ఈ మధ్య కాలంలో చాలామంది దర్శకులు చేస్తున్నటువంటి ఇబ్బంది ఏంటంటే ఒక స్టోరీ రైటర్ అనేవాడు ఇప్పుడు ఉండటం లేదు. డైలాగ్ రైటరు ఇలా ఉండేవాళ్ళు, 2-3 రచయితలు పనిచేసేవాళ్ళు ప్రతి సినిమాకి. ఈ మధ్య కాలంలో దర్శకులే ఒక పాయింట్ అనుకుని దాని మీద తమ పద్ధతిలో తాము కొన్ని సన్నివేశాలు అనుకుని వీటిని హీరోలకు వినిపించి వాళ్ళని కన్విన్స్ చేసి వాళ్ళ దగ్గరున్న ప్రొడ్యూసర్లని లేకపోతే వీళ్ళకి తెలిసిన ప్రొడ్యూసర్లని ఈ హీరో నా కంట్రోల్లో ఉన్నాడు అని చెప్పి కొంతమంది ప్రొడ్యూసర్లను అట్రాక్ట్ చేసి అలా ముగ్గులోకి దింపుతున్నారు. దిగిన తర్వాత వాళ్ళ అభిప్రాయాలు చెప్తున్నారు, ఈ హీరో గారి అభిప్రాయాలు చెప్తున్నారు కథ మీద. హీరోయిన్గా ఎవరైనా పెద్ద ఆర్టిస్ట్ని తీసుకుంటే వారి అభిప్రాయాలు కూడా చెప్తున్నారు. వీటన్నిటినీ అకామిడేట్ చేస్తూ తను అనుకున్న లైన్ని ఈ మీటర్లోకి తీసుకొస్తున్నారు. దాంతో వీళ్ళు మొదట అనుకున్నప్పుడు ఉన్నటువంటి సెన్సిబిలిటీ ఆ పాయింట్కి పోతోంది. ఇంతకుముందు కథలు ఒక దగ్గర నుంచి తీసుకునేవారు. బాగా వింటూనే ఉన్నాం. ఆ 'పరుచూరి బ్రదర్స్' గారు ఆ కథలకి మాటలు రాస్తూ ఉండేవారు. అవి చాలా ముఖ్యంగా పెద్ద పెద్ద హీరోల సినిమాలకి ఆ మాటలు తోటాల్లాగా వెళ్ళిన సందర్భాలున్నాయి. అవును, ఆ డైలాగ్స్ వల్ల సినిమా ఆడిన సందర్భాలు కూడా ఉన్నాయి. అవును. ఇప్పుడు కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం, మాటలు, పాటలు అన్నీ డైరెక్టర్ డైరెక్టర్ గారిలే. అంతే. రైటర్ అనేవాడు లేడు ఇప్పుడు. ఇప్పుడు లేరు. అంటే గతంలో డైరెక్ట్ చేసినటువంటి దర్శకులకు కూడా రైటింగ్ స్కిల్స్ ఉండేవి. వాళ్ళు కూడా అద్భుతమైన పాయింట్లు అనుకునేవాళ్ళు, హ్మ్. ఎగ్జిక్యూట్ చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు క్రాంతి కుమార్ లాంటి డైరెక్టర్లకి కూడా సత్యానంద్ లాంటి వాళ్ళనో మరొకళ్ళనో రైటర్లుగా పెట్టుకునేవాడు ఆయన. సత్యానంద్ గారినో లేకపోతే గణేష్ పాత్రో గారినో పెట్టుకుని వాళ్ళతో డిస్కస్ చేసి పాయింట్ని దాని మీద నడిపేవాళ్ళు. ఈవెన్ రాఘవేంద్రరావు గారు కూడా ఆయన స్క్రిప్ట్ ఆయనే చేసుకోగలడు. హ్మ్. డైలాగులు కూడా ఆయనే రాసుకోగలడు. పాటలు రాసుకోగలిగిన సామర్థ్యం కూడా ఉండింది ఆయనకి. కానీ ఏ పని ఎవరు చేయాలో వాళ్ళే చెయ్యాలి అన్న పద్ధతిలో ఆ డివిజన్ నడిచేది. నడిచినప్పుడు ఇన్ని బుర్రలు కలిసినప్పుడు కొత్త ఆలోచనలు కొంత మేరకు వచ్చేవి. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. రైటర్ అనేవాడు లేడు ఇప్పుడు.
అలాగే స్క్రిప్ట్ డాక్టర్ అనేవాళ్ళు లేరు. హ్మ్. దాంతో వాళ్ళు ఏది అనుకుంటే దాన్ని తీసేస్తున్నారు. అంటే ఎవరు ఏ సలహా చెప్తే దాన్ని ఇన్కార్పొరేట్ చేసుకుంటూ, మార్చుకుంటూ, ఖర్చు పెంచదలుచుకుంటే అంటే వాళ్ళందరికీ ఇంట్రెస్ట్ ఉంటే ఖర్చు పెరుగుతోంది. వాళ్ళ ఇంట్రెస్ట్ తగ్గితే ఖర్చు తగ్గుతోంది. నిర్మాణపరమైనటువంటి లోపాలు కూడా మొదలవుతున్నాయి. ఈ గందరగోళం మధ్య తెలుగు సినిమా క్వాలిటీ కంటెంట్‌ని ఇవ్వలేకపోతోంది అనడానికి ఈ 'సుకుమారి' లాంటి సినిమాలు నిదర్శనం. ఇంతకుముందు సినిమాలు ఫ్లాప్ అయినా సరే వన్ టైమ్ వాచబుల్‌గా ఉండేవి. పెద్దగా ఎక్కకపోయినా సరే. ఈ మధ్య కాలంలో ఏంటో టైటిల్స్ పడుతుంటుంటేనే బయటకొచ్చేయాల్సిన పరిస్థితులు ఎవరు అంటే తీసుకొస్తున్నారంటారు? టైటిల్ పడుతూ ఉండగా బయటకు రావట్లేదండి. అంటే టికెట్ కాస్ట్‌లీ గాబట్టి జనాలు బుద్ధిగా లోపల కూర్చొని భరిస్తున్నారు. చూస్తున్నారా? గతంలో సినిమా బాలేపోతే మీరన్నట్టుగా టైటిల్స్ టైంలోనే బయటకొచ్చేసేవాళ్ళు. హ్మ్. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. అయితే సినిమా బాగుంటుందో, బాగోదో అని డైలమా వచ్చినప్పుడు థియేటర్‌కెళ్ళకుండా డౌన్‌లోడ్ చేసుకొని చూసుకుందాం. పైరేటెడ్ సైట్‌లో ఎక్కడో చోట ఉంటుంది అనే కాన్ఫిడెన్స్‌తో షో అయిపోయిన మార్నింగ్ షో పడితే 8:45 షో అయితే 11:30, 12, 1 లోపు కంటెంట్ ఎక్కడో చోట అవైలబుల్‌గా వచ్చేస్తోంది. మంచి క్వాలిటీతోనే. హ్మ్. సో, దాన్ని డౌన్‌లోడ్ చేసేసుకుందాం అనే మూడ్‌లోకి ప్రపంచం వెళ్ళిపోయింది. లేదంటే ఓ వారం 10 రోజులైతే ఓటీటీలో కూడా వచ్చేస్తదని ధైర్యం. అనే ధైర్యం కూడా ఉంది. అంటే ఈ ధైర్యాలు మీరు జనాలకి ప్రొవైడ్ చేస్తున్నారు. అది అది ఎవరి తప్పిదం? అది ఇస్తుంది డైరెక్టర్లు లేకపోతే వాళ్ళే. సినిమాకి సంబంధించిన వాళ్ళు కాదంటారా? లేదు లేదు. అంటే వాళ్ళు దీన్ని కూడా వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి. స్పష్టంగా కంటెంట్ లీకేజ్ ఉంది. కంటెంట్ వెళ్ళిపోతోంది. జనాలు సినిమా ఒక మేరకు అంటే పర్లేదు అనే మాట వచ్చినా వాళ్ళు డౌన్‌లోడ్‌కే వెళ్తున్నారు. హ్మ్. ఓటీటీ దాకా ఆగట్లేదు చాలామంది. సినిమా అద్భుతము అంటే థియేటర్‌కొస్తున్నారు. హ్మ్. లేదంటే ఓటీటీలో చూడటానికి ఇష్టపడుతున్నారు గానీ, సినిమా ఏదో ఉంది పర్లేదు అంటే గనక ఎక్కడుందో చూసి డౌన్‌లోడ్ చేయండి సాయంత్రం చూసుకుందాం అంటున్నారు. ఈ పరిస్థితికి మనం కంటెంట్ తయారు చేయకూడదు అని అనుకోవాలి వాళ్ళు. అలా అనుకోవడం లేదు. అనుకోకపోవడం వలన ఇలాంటి సినిమాలు వస్తున్నాయి. అంటే పాయింట్ సెన్సిబుల్‌గానే ఉంది. దానికి ఒక ప్రాపర్ టెంప్లెట్ డిజైన్ చేసుకోకపోవడం వలన జనాల్ని కొంత నిరుత్సాహపరిచింది ఈ సినిమా. అందుకని నాకనిపించింది ఏంటంటే ఆ సినిమా చూసిన తర్వాత ప్రేమగా ఉంటే సుకుమారి, ప్రేమగా లేకపోతే షాకుమారి అలా తయారైంది ఆ హ్మ్. కథ. ఆ సింగిల్ లైన్ ఆ మాట మీద నిలబడినటువంటి కథ అది. ఆ కథని ఇంకా బాగా అద్భుతంగా తీయవచ్చు కానీ దర్శకుడి మీద ఉన్నటువంటి రకరకాల ప్రెజర్స్ వలన సినిమా ఇలా బయటకొచ్చిందని నేను అనుకుంటున్నాను. కానీ ఇలాంటి ఇప్పుడు చిన్న చిన్న సినిమాలు సినీ ఇండస్ట్రీకి చేసిన మేలు అంతా ఇంత కాదు అంటారు. అవును. ఈ సినిమాలు ఆడాలి అంటారు. ఇప్పుడు 'మా ఇంటి బంగారం' సినిమా చూడండి 100,00,00,000 క్లబ్‌లోకెళ్ళింది. 'లేడీ ఓరియెంటెడ్' మూవీ అని కూడా మనమే మాట్లాడుకున్నాం. అవును. బట్ ఎక్కడో ఏదో తప్పుతుంది. ఇప్పుడు ఆ సినిమాలు ఆడినప్పుడు ఎందుకు ఈ సినిమాలను ప్రేక్షకులు ఆదరించలేకపోతున్నారా? కాదు కదా! కంటెంట్ బాగుంటే చూస్తారు. ఎవరైనా కావచ్చు. ఆర్టిస్టులు సంబంధం వీళ్ళెవరూ లేదు. సంబంధం లేదు. డైరెక్టర్లు ఎవరు, ఆర్టిస్టులు ఎవరు అనే దాంతో కూడా ప్రమేయం లేదు. కంటెంట్ అది మేలా, బాగుంటే ఫీమేలా కూడా చూడట్లేదు ఈ ఏమీ మధ్యలో. అక్కర్లేదు. సినిమా బాగుందా? బాగుంది అనే మాట బయటకొచ్చేస్తే చాలు. హ్మ్. జనాలు వెళ్ళి చూస్తున్నారు సినిమాని. అలాంటి సినిమాలు రావాలని కోరుకుందాం సార్. అంతే. థాంక్ యూ.